హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సంధ్యాస్ రుచిరం. ఈరోజు మన రెసిపీ సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరి ఆవకాయ. అరకిలో ఉసిరికాయలకి 30 గ్రాముల చింతపండు తీసుకుని హాఫ్ కప్పు వేడి నీళ్ళు పోసి నాననివ్వాలి. పచ్చడి కోసం నేను అరకిలో ఉసిరికాయలు తీసుకున్నాను. ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఒక అరగంట ఆరబెట్టాలి. ఆరిన తర్వాత ఇలా కనుపుల దగ్గర ఘాట్లు పెట్టుకుని పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆవాలు వేసి ఒక్కసారి వేయించుకోవాలి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకుని పక్కనుంచుకోవాలి. ముందుగా నానబెట్టిన చింతపండుని తీసుకుని పేస్ట్ చేసుకుని పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 250 ml ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి. పచ్చడి కోసం పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఘాట్లు పెట్టి ఉంచుకొని ఉసిరికాయలు వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో తాలింపు కోసం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 వెండి మిరపకాయలు వేసి వేయించుకోవాలి. పేస్ట్ చేసి ఉంచిన చింతపండు గుజ్జు వేసి చిన్న మంట మీద వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసి మరొకసారి కలుపుకొని చల్లారనివ్వాలి. ఉసిరికాయలు చల్లారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన పౌడర్ వేసుకొని కారం 100 గ్రాములు, ఎండబెట్టి మిక్సీ పట్టిన కల్లుప్పు 50 గ్రాములు, 10 నుంచి 15 వెల్లుల్లి రేకులు వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన చింతపండు గుజ్జు వేసి అంతా కలిసేట్టు బాగా కలుపుకొని మూత పెట్టి 3 రోజులు పక్కనుంచుకోవాలి. 3 రోజుల తర్వాత మరొకసారి కలుపుకొని గాజు సీసాలో కానీ పచ్చడి జాడీలో కానీ వేసి స్టోర్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఉసిరి ఆవకాయ రెడీ. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.